ఆనాడండి అలెగ్జాండర్ అలెగ్జాండర్ దేశములు జయించేశాడండి. ఆసియా దేశం మీద పడ్డాడు, కొల్లగొట్టాడు, బంగారం అంతా గోని సంచులు అంటే బస్తాలు గోతాలు వేసి కుట్టేశాడండి, ఏనుగుల మీద వేశాడు, తోలుకొస్తున్నాడండి తన పశ్చిమ దేశానికి. ఈ ఆసియా ఖండంలో కొల్లగొట్టిన దోచుకున్నటువంటి డబ్బంతా ఏనుగుల మీద గుర్రాల మీద వేసుకుని, ఆనాడు బస్సులు లేవు కాబట్టి వాటి మీద వేసుకుని బయలుదేరాడండి. ఎవరు? అలెగ్జాండర్. ఎంత విజయోత్సాహంతో బయలుదేరాడు. కానీ ఏమైంది తెలుసండి, దారిలోనే ఆరోగ్యం చెడిపోయిందండి. ఎవరికి? అలెగ్జాండర్. ఆరోగ్యం చెడిపోతే ఇక మంచం మీద పండబెట్టారు, ప్రయాణం ఆపేశారు, ఏనుగులు ఆపారు, గుర్రాలను ఆపేశారు, బంగారం అంతా దించి కింద పెట్టారు. ఈ విధంగానండి ఆరోగ్యం చెడిపోతే పాపం అందరూ మంత్రులు గింత్రులు స్టాప్ చేశారండి. ఇది ప్రయాణం ఆపేశారు. ఇక వైద్యులు గొప్ప గొప్ప ఎక్స్పర్ట్స్ వచ్చారు, నాడి చూచారు, టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. ఇక చికిత్స మొదలు పెట్టారు. చికిత్స మొదలుపెట్టి బయట అండి బులెటిన్ అంటే ప్రకటన వేస్తున్నారండి బోర్డు. ఈ రోజు అలెగ్జాండర్ గారి టెంపరేచర్ 104 అంటే చాలా సీరియస్ అనమాట. అది అందరికి ఇంకా ఆశలు పోయినాయండి. ఇంత దేశాలు కొల్లగొట్టినా కూడా అలెగ్జాండర్ గారు అనుభవించేటువంటి అది గ్రహచారం లేకపోయింది. ఎవరికి? అలెగ్జాండర్ కి. చూడండి, జీవితమే క్షణికమైపోయింది. రోగం వచ్చేసింది, వ్యాధి వచ్చింది, జ్వరం వచ్చింది, కింద పడ్డాడండి. ఎవరు? అలెగ్జాండర్. ఎంతమంది చికిత్స చేస్తున్నారు కానీ ఉపయోగం లేకపోయిందండి. అక్కడ టెంపరేచర్ పెరిగిపోతున్నదండి బులెటిన్ మీద. అలెగ్జాండర్ యొక్క టెంపరేచర్ ఈ రోజు 105. చూడండి, 105 అంటే ఫినిష్ అంతే, ఇంకా శరీరం అండి పడిపోయే స్థితికి వచ్చిందనమాట అండి. అప్పుడు అలెగ్జాండర్ గారు నిరుత్సాహం ప్రకటించారు. ఇక నేను ఎక్కువగా బతికేది లేదు నాయన అని మంత్రుల్ని పిలిచాడండి. మంత్రులు పిలిచి, నాయన మహా ఉంటే ఒక రోజు నేను జీవిస్తానేమో, తర్వాత నా ప్రాణం పోతుంది అని నాకు అభిప్రాయం కలుగుతున్నది. నేను గనక చనిపోతే, చూడండి మంత్రులతో చెప్తున్నాడు, నేను గనక చనిపోతే నా శరీరం మీరేం చేస్తారు? ఒక పేటిక అంటే పెట్టెలో పెడతారండి, కాఫిన్ అంటారు ఇంగ్లీష్ లో, శవపేటిక. ఆ శవపేటికలో పండవేసి నన్ను ఊరేగిస్తారు, ఊరేగించి ఎక్కడో శ్మశానంలో పూడ్చిపెడతారు. ఇది కదా మీరు చేసే పని. కానీ నేను చెప్పినట్టు చేయండి. నా శవాన్ని ఒక పెట్టెలో పెడతారు కదా, ఆ పెట్టెలో నా చేతులు ఎక్కడికి వస్తాయో అక్కడ రంధ్రాలు వేసేయండి పెట్టికి. నా చెయ్యి లోపల ఉండకూడదు, ఈ పెట్టెలో ఉండకూడదు, బయట ఇట్లా చాచాలి. సరే, ఊరేగించేటప్పుడు నా చేతులందరూ చూడవాలి. ఆ పని మీరు చెయ్యండి అని మంత్రులతో అంటే, మంత్రులు గారికి ఆశ్చర్యం. స్వామి, మీరు చనిపోయిన తర్వాత ఈ ప్రశ్న అడుగుతారు, ఏమండి ఎందుకు చేతులు ఇట్లా పెట్టారు అని అందరూ అడుగుతారు, దానికి సమాధానం ఏమిటో ఇప్పుడు చెప్పండి, తర్వాత మేము ఎవరికైనా చెప్పడానికి బాగుంటుందని. అప్పుడు అలెగ్జాండర్ చెప్తున్నాడు, ఓ మంత్రులారా, నేను దేశమును జయించి కొల్లగొట్టుకుని పోతుంటే ప్రజలందరికీ ఒక అపోహ కలుగుతున్నది. ఏమిటంటే, అలెగ్జాండర్ చనిపోయేటప్పుడు ఈ బంగారం, ఈ వజ్రములు, ఈ రత్నాలు ఇవన్నీ కూడా పరలోకానికి తీసుకుని పోతున్నాడేమో అని కొందరు అనుకోవచ్చు, ఖాళీ చేతులతో పోతున్నాడని అందరికీ తెలియగాక అన్నాడండి. ఎంత ఆశ్చర్యం! అలెగ్జాండర్ ఈస్ పాసింగ్ అవే విత్ ఎంప్టీ హ్యాండ్స్, లెట్ ది హోల్ వరల్డ్ అండర్స్టాండ్ అన్నాడండి. సార్, ఈ ప్రపంచం అంతా తెలుసుకునుగాక అలెగ్జాండర్ గారు ఖాళీ చేతులతో వెళ్తున్నారే గాని ఏం మూట కట్టుకుని వెళ్ళటం లేదు అని చెప్పి జనులు తెలుసుకునుగాక అన్నాడు. చూడండి, ఎన్ని సంపదలు పొందినాడు, ఎంతంతా ఇవన్నీ కొల్లగొట్టుకుని ఒక పైసా కూడా వెంట తీసుకెళ్ళడానికి అవకాశం ఉందా చెప్పండి. అంతా వదిలేసి అలెగ్జాండర్ గారు ప్రాణం పోయిందండి. సరే, కనుక దీని పేరు వైరాగ్యం అండి. ఆ వైరాగ్యం కలిగితే ఈ భోగ విలాసముల మీద ఇంకా మనస్సు పోతుందండి. విచ్ ఈస్ పర్మనెంట్ అనేటువంటి విషయం ప్రశ్న వారికి వస్తుందండి. ప్రపంచంలో శాశ్వతమైనది ఏది, నా వెంట ఎల్లకాలం ఉండేటువంటిది ఏది నా వెంట షాడో, నీడవలే వెంట వస్తుంది అని బాగా ఆలోచించుకుంటే ఏమొస్తుంది తెలుసండి, తన నిజస్వరూపం లేక తాను చేసిన పుణ్యం ఇది వెంట వస్తుందండి. తాను చేసిన పాపం కూడా వస్తుందండి. కాబట్టి పాపాన్ని ఇక్కడ వదిలేసేయాలండి. సార్, పాపం అనేది వెంట తీసుకుని వెళ్తే ఇది మహాప్రమాదం కలుగు చేస్తుంది. కాబట్టి పుణ్యము యొక్క ప్రభావం చేత పాపాన్ని రహితం చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా.